నమస్తే అండి. వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ యూట్యూబ్ ఛానల్. నేను మాధురి, వీస్వే మాధురి బుటిక్ నుంచి. ఈరోజు అయితే మనము పార్టీ వేర్ శారీస్ చూద్దామండి. ఆర్గన్జాస్ అలాగే మట్కా సిల్క్ చూద్దాము. రెండు ఫాలింగ్ మెటీరియలే ఉంటాయి. అలాగే మీకు వచ్చేసి ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్ పర్టికులర్గా మీకు ఏంటంటే ఈవినింగ్ పార్టీస్కి, రిసెప్షన్స్కి, బర్త్డేస్కి అలా చాలా బాగుంటుందండి. ఫాస్ట్గా స్టాక్ చూసిద్దాం రండి. ఫస్ట్ వన్ చూసారు కదండి, ఇది మంచి లైట్ ఎల్లో అండి, శనగపిండి కలర్ మీద మ్యాంగో ఎల్లోతో పోల్కా డాట్స్ వచ్చింది. ఇది ఆర్గన్జా ఫ్యాబ్రిక్, కానీ ఇది ప్యూర్ ఆర్గన్జా అవ్వడంతో మీకు ఇలా నిలబడినట్టు ఉండదండి. మీరు గమనిస్తే చాలా ఫాలింగ్, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుంది. లైట్ శనగపిండి కలర్ మీద మ్యాంగో ఎల్లోతో పోల్కా డాట్స్ ప్రింట్ వచ్చింది. వీటన్నిటికీ మీకు ఆర్గన్జాస్కి క్రేప్ బ్లౌజెస్ వస్తాయండి. చూసారు కదా, కాంట్రాస్ట్ ఇలా వచ్చింది. మ్యాంగో ఎల్లోలో క్రేప్ బ్లౌజ్ వచ్చింది. మీరు కావాలనుకుంటే దీనికి ఏదైనా మీరు వర్క్ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ప్లెయిన్ వచ్చింది కాబట్టి దీని కాస్ట్ వచ్చేసి మనకి 7,500 అండి. ఈ ఆర్గన్జా వచ్చేసి 7,500. మీరు చూడొచ్చు, చాలా ఫాలింగ్ ఉంటుంది. ఇది ప్యూర్ ఆర్గన్జా కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మంచి స్కై బ్లూ ఆర్గన్జా అండి. స్కై బ్లూ ఆర్గన్జా మీద మీకు ఇది చూసారా, దీనిపైన క్రష్డ్ ఆర్గన్జాతో మీకు వచ్చేసి ప్యాచ్ వర్క్ చేశారు. అలాగే మెషిన్ ఎంబ్రాయిడరీ కూడా ఉంది. చక్కని కలర్ కాంబినేషన్ ఇది. స్కై బ్లూకి వైట్ కలర్ కాంబినేషన్ ఉంది. అలాగే మెషిన్ ఎంబ్రాయిడరీ ఉంది. మీరు దీనికి బ్లౌజ్ చూసినట్టయితే క్రేప్లో ఇలా ఆల్ ఓవర్ చిన్న చిన్న బుటీస్ వచ్చిందండి. సో ఇది చూసారు కదా, క్రేప్ బ్లౌజ్, దీని మీద అన్ని చిన్న చిన్న బుటీస్ వచ్చింది మెషిన్ ఎంబ్రాయిడరీతో. చాలా అంటే చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా లైట్ వెయిట్, ఫాలింగ్, ఎలాంటి స్ట్రక్చర్ ఉన్నా, ఏ కలర్ కాంప్లెక్షన్ ఎలా ఉన్నప్పుడు ఇలాంటి శారీస్ బాగుంటాయి. పర్టికులర్గా మనకి 20s నుంచి 40s ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఈ ఆర్గన్జాస్ చాలా నప్పుతాయండి. చాలా బాగుంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 11,500 అండి. ఈ ఆర్గన్జా వచ్చేసి 11,500. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎల్లో అండి, మంచి లెమన్ ఎల్లో మీద మ్యాంగో ఎల్లో అండ్ పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్లో హ్యాండ్ పెయింట్ వేసి మళ్ళీ మధ్యలో మీకు మెషిన్ ఎంబ్రాయిడరీతో హైలైట్ చేశారండి ఫ్లవర్స్ని. మీకు శారీ మొత్తం అక్కడక్కడ ఉన్నాయి ఫ్లవర్స్. పళ్ళులో అయితే ఆల్ ఓవర్ వచ్చింది. అలాగే ఈ శారీకి స్కాలప్ బార్డర్ కూడా ఉంది. మీరు గమనిస్తే కింద బార్డర్లో స్కాలప్ వచ్చిందండి. చూసారు కదా, దీనికి కూడా మీకు సేమ్ అదే ఎల్లోలో ఇలా క్రేప్ బ్లౌజ్ వచ్చింది. క్రేప్ బ్లౌజ్ వచ్చి మీకు స్లీవ్స్కి వర్క్ వచ్చిందండి. ఇలా స్లీవ్స్కి వర్క్ వచ్చింది. మీకు బాడీ అంతా ప్లెయిన్ వచ్చింది, ఓన్లీ స్లీవ్స్కి మాత్రమే ఇలా వర్క్ వచ్చింది. చూసారు కదా, చాలా బాగుంది ఇది. దీని కాస్ట్ కూడా మనకి 11,500 అండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూసిన ఎల్లో ప్యాటర్న్లోని ఇది మంచి బ్లూ అండి, స్కై బ్లూ, డార్క్ స్కై బ్లూ మీద మనకు వచ్చేసి గ్రే అండ్ ఒకలాంటి సీ గ్రీన్ కాంబినేషన్లో మనకి హ్యాండ్ పెయింట్ వచ్చి అలాగే హైలైట్ వర్క్ వచ్చింది. దీనికి కూడా అంతే అండి. బాడీ పార్ట్ అంతా అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చాయి, బంచెస్. పళ్ళు వచ్చేసి మీకు ఆల్ ఓవర్ వచ్చింది. దీనికి వచ్చేసి మనకి సేమ్ క్రేప్ బ్లౌజ్, బాడీ పార్ట్ ప్లెయిన్ వస్తుందండి. ఇలా స్లీవ్స్కి ఇలా వర్క్ వస్తుంది, అదే ప్యాచ్ వర్క్ వస్తుంది. చూసారు కదా, దీని కాస్ట్ కూడా మనకి వచ్చేసి 11,500 అండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మంచి ఎల్లోకి హాఫ్ వైట్ టస్సర్ బార్డర్ వచ్చింది. మీరు కింద పైన మధ్యలో అంతా ఫ్యాబ్రిక్ ఆర్గన్జా ఉంది. బార్డర్ మీకు టస్సర్తో ప్యాచ్ వర్క్ చేశారండి. మీరు చూస్తే ఇక్కడ తెలుస్తుంది. మెషిన్ కట్ వర్క్ కూడా చేశారు. ఇక్కడ కట్ వర్క్ చేసి మీకు టస్సర్తో ప్యాచ్ చేసి దానిపైన పీటా వర్క్ ఇచ్చారు. శారీ అంతా అక్కడక్కడ ఈ చిన్న చిన్న బుటీస్ కూడా ఉన్నాయి. బార్డర్ అయితే మీకు ఆల్ ఓవర్ వచ్చింది ఇలా వర్క్, చాలా బాగుంది. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసి క్రేప్ వచ్చిందండి. ఎల్లో క్రేప్ వచ్చి ఇలా వర్క్ వచ్చింది స్లీవ్స్కి. చూసారు కదా, ఇలా పీటా వర్క్ వచ్చింది, చాలా బాగుంది. మీరు కావాలి అనుకుంటే హాఫ్ వైట్ ఏదైనా రాసిల్ తీసుకొని ఆ స్లీవ్స్ మీద వచ్చిన వర్క్ కూడా వేసుకోవచ్చు, చాలా అందంగా ఉంటుంది. అవి పెట్టేసి హైలైట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది టస్సర్ ప్యాచ్ వర్క్ రావడం మూలన దీని కాస్ట్ వచ్చేసి మనకి 13,000 అండి. 13,000 ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి పింక్ అండి. చూసారు కదా, పీచ్ పింక్కి ఆనియన్ పింక్ టస్సర్ ఫ్యాబ్రిక్తో ఇలా మంచి కట్ వర్క్ చేసిన బార్డర్ వేశారు. మీరు గమనిస్తే చాలా బాగుంది ఇది. దానిపైన మళ్ళీ పీటా వర్క్ వచ్చింది. అక్కడక్కడ మీకు హైలైట్గా చిప్స్ కూడా వచ్చాయి. కానీ బాడీ పార్ట్ అంతా ప్లెయిన్ ఉన్నా ఇది చాలా రిచ్గా ఉంటుంది, ఎందుకంటే మీకు బార్డర్ చాలా హైలైట్ అయింది. మీరు అలాగే మీకు బ్లౌజ్కి వచ్చేసి క్రేప్ బ్లౌజ్కి స్లీవ్స్కి ఇలా వర్క్ వచ్చిందండి. సేమ్ బార్డర్లో ఏదైతే వర్క్ ఉందో అదే మీకు బ్లౌజ్ స్లీవ్స్కి కూడా వచ్చింది.
మీరు కావాలనుకుంటే కాంట్రాస్ట్ తీసుకొని ఇది వేసి దాన్ని హైలైట్ చేసుకోవచ్చు, చాలా అందంగా ఉంటుంది అలా చేస్తే. ఇది కూడా మనకి టస్సర్ ప్యాచ్ వర్క్ రావడం వల్ల ఇది కూడా మనకి 13,500 అండి. నెక్స్ట్ ఇది చూసారు కదా, మంచి పర్పుల్ కలర్కి గ్రేష్ బ్లూ అండి, ఇది కాంబినేషన్. డార్క్ వైలెట్కి గ్రేష్ బ్లూ వచ్చింది. ఇది కూడా టస్సర్ ప్యాచ్ వర్కేనండి. చూసారు కదా, శారీ బాడీ పార్ట్ ఆర్గన్జా ఉంటుంది, అలాగే కింద పైన బార్డర్ వచ్చేసి టస్సర్ ఉంటుంది. టస్సర్ పైన మళ్ళీ మెషిన్ ఎంబ్రాయిడరీ వచ్చింది. చాలా చక్కగా ఉన్నాయండి ఇవైతే శారీస్, చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్. బ్లౌజ్కి కూడా ఇలా స్లీవ్స్కి వర్క్ వచ్చింది. మీకు క్రేప్ బ్లౌజే వస్తుందండి, ప్యూర్ క్రేప్. ఈ ఆర్గన్జా ప్యూర్ ఆర్గన్స్ అవ్వడం మూలానే మనకి ఇలా లైట్ వెయిట్ ఫాలింగ్ ఉంటుంది, ఇట్లా నిలబడినట్టుగా ఉండదండి. చాలా బాగుంటుంది ఈ ఫ్యాబ్రిక్. దీని కాస్ట్ కూడా 13,500. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసిన వైలెట్ దాని డిజైన్లోనే ఇది వచ్చేసి పీచ్ అండ్ ఎల్లో అండి. పీచ్ అండ్ ఎల్లో కాంబినేషన్, బాడీ పార్ట్ అంతా పీచ్ ఉంది. ఇది వచ్చేసి బార్డర్లో కింద పైన మంచి లెమన్ ఎల్లో ఇచ్చారు. దీనికి కూడా మనకి బ్లౌజ్ ఇలా పింక్ వచ్చి స్లీవ్స్కి ఇలా వర్క్ వచ్చిందండి. చూసారు కదా, ఇవైతే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అంటే 22 మనకి 40-45 వరకు కూడా ఈ ఆర్గన్జాస్ చాలా బాగుంటాయండి. చాలా మీరు చూస్తే ప్యూర్ ఆర్గన్జా మూలంగా ట్రాన్స్పరెన్సీ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇదిగోండి సింగిల్ లేయర్ మీద చూపిస్తున్నాను, ట్రాన్స్పరెన్సీ కూడా చాలా తక్కువ ఉంటుంది. దీని కాస్ట్ కూడా మనకి 13,500 అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకలాంటి గ్రీన్ అండి, లైట్ గ్రీన్. అరిటాకులో కూడా లైట్ గ్రీనే వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే లైట్ పెసర కలర్ అనుకోవచ్చు. దాంట్లో మనకి ఇక్కడ క్రష్డ్ ఆర్గన్జాతో ప్యాచ్ వర్క్ వచ్చింది, లోటస్ షేప్లో, లీవ్స్ షేప్లో. బాడీ అంతా అక్కడక్కడ చిన్న చిన్నగా వచ్చింది. పళ్ళులో వచ్చేసి మీకు ఇలా ఎక్కువ వచ్చిందండి వర్క్. దీనికి కూడా మనకి క్రేప్ బ్లౌజ్ వస్తుంది. చూసారు కదా, ఇలా క్రేప్ బ్లౌజ్ విత్ వర్క్ వస్తుందండి. దీని కాస్ట్ మనకి 11,500. నెక్స్ట్ ఆర్గన్జాస్లో ఇది లాస్ట్ పీస్ అండి, మంచి ఆనియన్ పింక్. ఆనియన్ పింక్ మీద డార్క్ పీచ్ కలర్తో ఇలా ప్యాచ్ వర్క్ వచ్చింది. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబో. ఇదైతే పర్టికులర్గా నైట్ పార్టీస్కి వెళ్తే చాలా హైలైట్ అవుతారండి, అంత డీసెంట్ కలర్ ఇది. దీనికి బ్లౌజ్ కూడా చూసారు కదా ఇలా వస్తుందండి, స్లీవ్స్కి ఇలా వర్క్ వస్తుంది. మీరు కావాలి అంటే ఇదే కుట్టించుకోవచ్చు. ఇదైతే క్రేప్ కాబట్టి ఆగుతుంది, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అలాగే ఇదేంటంటే మనకి మధ్యలో క్రష్ ఆర్గన్జాతో ప్యాచ్ వర్క్ చేశారు కాబట్టి అంత మటుకు చేసి మనం రా సిల్క్ మీద వేసుకుని దాన్ని ఏదైనా వర్క్తో హైలైట్ చేసుకున్నప్పుడు చాలా డిఫరెంట్ లుక్ వస్తుంది. ఇది కూడా మనకి కాస్ట్ వచ్చేసి 11,500 అండి. చూసారు కదా, నెక్స్ట్ అన్ని ఇప్పుడు మట్కాస్ అండి. ఇప్పుడు చూసినవి ఆర్గన్జాస్, ఇప్పుడు మట్కా సిల్క్ చూద్దాము. ఈ మట్కాస్ అయితే మనం కొంచెం 50 వరకు కూడా కట్టుకోవచ్చు. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ట్రాన్స్పరెంట్ కూడా ఏమి ఉండదు. మనకి చూస్తే అట్లా అనిపిస్తుంది ఫ్యాబ్రిక్, కానీ కట్టుకుంటే ట్రాన్స్పరెన్సీ ఏమి ఉండదు. ఇదిగోండి సింగిల్ లేయర్ మీద చూపిస్తున్నాను చూడండి. ఇది మట్కా సిల్క్ అండి, చాలా బాగుంటుంది. మ్యాక్సిమం ఏంటంటే కొన్ని మట్కాకి మస్లిన్ పళ్ళుస్ వస్తాయి, ఆ పళ్ళు కూడా మనకి కింద పక్క వస్తుంది, ఇక్కడ ఉండదు కాబట్టి ట్రాన్స్పరెన్సీ ఏమి ఉండదు. చాలా డీసెంట్గా ఉంటాయి ఇవి కూడా. చూసారు కదా, ఇదైతే ఫస్ట్ వన్ మంచి రాయల్ బ్లూ అండి. ఈ బ్లూకి వచ్చేసి మస్లిన్ పళ్ళు వచ్చింది జామ్దాని వర్క్తో. శారీ అంతా ప్లెయిన్ వచ్చిందండి, మట్కా సిల్కే ప్లెయిన్, పళ్ళులో జామ్దాని వచ్చింది. చూసారు కదా, చాలా బాగుంటుంది. ఇది మస్లిన్ పళ్ళు మీకు కింద పక్కకు వస్తుందండి, పైన ఇక్కడ ఏం రాదు మనకి చెస్ట్ దగ్గర. సో ట్రాన్స్పరెన్సీ ఉన్న ఏం ప్రాబ్లం ఉండదు. ఇది ఎవరైనా కట్టుకోవచ్చు 50 వరకు. దీని కాస్ట్ వచ్చేసి పర్టికులర్గా ఇది బాడీ పార్ట్ అంతా ప్లెయిన్ ఉంది కాబట్టి ఇది 6,500 అండి. నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాటర్న్లో ఇది మంచి పర్పుల్. చూసారు కదా, పర్పుల్కి సేమ్ అంతే పళ్ళులో జామ్దాని వర్క్ వచ్చింది. శారీ బాడీ పార్ట్ అంతా ప్లెయిన్ ఉందండి. దీనికి కూడా కాస్ట్ వచ్చేసి 6,500. నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి కనకాంబరం కలర్. మనకి కనకాంబరం కలర్లో ఇది చూసారు కదండి, కింద పైన పైతని ప్యాటర్న్ ఆఫ్ బార్డర్ వచ్చింది. పళ్ళులో కూడా మనకి పైతని ప్యాటర్న్ వీవింగ్ వచ్చింది మల్టీ కలర్లో, చాలా బాగుంది. దీనికి ఏంటంటే రన్నింగ్ బ్లౌజే వస్తాయండి. మట్కాస్ అన్నిటికీ రన్నింగ్ బ్లౌజ్ వస్తాయి. మట్కాస్ అయితే కుట్టించుకోవడానికి పాసిబిలిటీ లేదు, బ్లౌజ్ పిగిలిపోతాయి. కాబట్టి మీరు దీంట్లో ఏదైనా పైతని బ్లౌజ్ అయినా వేసేసుకోవచ్చు, లేదా మీకు ఏదైనా గ్రీన్ కలర్ అలా బ్లౌజెస్ ఉన్నా పేర్ చేసేసుకోవచ్చు, బాగుంటాయి. ఇది జామ్దాని వీవింగ్ వచ్చింది అండ్ మీకు ఇక్కడ మస్లిన్ పళ్ళు లేదు, పళ్ళు కూడా మట్కానే. దీని కాస్ట్ వచ్చేసి మనకి 8,500 అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మళ్ళీ మట్కాకి మస్లిన్ పళ్ళు, మంచి పింక్ అండి, డార్క్ పింక్.
దీనికి కింద పైన బార్డర్లో జామ్దాని వర్క్ వచ్చింది, మధ్యలో అయితే ఏం బుటీస్ లేవు. కానీ పళ్ళులో వచ్చేసి మీకు ఆల్ ఓవర్ బాల్ బుటీస్ వచ్చాయి చూడండి, ఇలా బాల్ బుటీస్ వచ్చాయి. మీకు దీనికి కూడా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. మీకు బ్లౌజ్ వద్దు అనుకుంటే కొంచెం కుచ్చులు ఎక్కువ వస్తాయి, పళ్ళు పెద్దగా కావాలంటే అలాగే ఉంచేసుకోవచ్చు, లేదంటే ఆ బ్లౌజ్ అయితే కుట్టించుకోవడానికి పనికిరాదండి. దీని కాస్ట్ కూడా 8500. నెక్స్ట్ వచ్చేసి మట్కా మస్లిన్లోనే ఇప్పుడు చూసిన దాంట్లో ఇది రెడ్ అండి. ఇందాక చూసింది మంచి హాట్ పింక్, ఇది వచ్చేసి మంచి మిర్చి రెడ్ అండి. కింద పైన జామ్దాని వర్క్ వచ్చింది, పళ్ళు వచ్చేసి ఇలా బాల్ బూటీస్ వచ్చింది. దీనికి కూడా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. మిర్చి రెడ్ కాబట్టి దీనికి మీరు పక్కగా హాఫ్ వైట్ వెళ్ళొచ్చండి, చాలా అందంగా ఉంటుంది. ఈ మంచి కలర్ కాంబో అవుతుంది. దీని కాస్ట్ కూడా 8500. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి జాముని కలర్ అండి, అల్లనేరేడు పండు కలరు, ముదురు అల్లనేరేడు పండు కలర్. దీనికి కింద పైన జామ్దాని వర్క్ వచ్చింది. పళ్ళులో పైతని ప్యాటర్న్ వీవింగ్ వచ్చింది, గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో కాంబినేషన్లో. దీనికి బాడీ పార్ట్ అంతా ప్లెయినే ఉంది, జస్ట్ ఇలా బార్డర్ వచ్చి పళ్ళు మాత్రం హైలైట్ చేశారు. ఇవి కూడా పార్టీస్కి చాలా బాగుంటాయి కట్టుకుంటే. మనం ఏదైనా బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు వీటికి పర్టికులర్గా, లేదా మన దగ్గర ఏదైనా పైతని ఉంటే ఈజీగా పేరప్ అయిపోతాయండి, చాలా బాగుంటుంది. ఇది కూడా 8500. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకలాంటి వక్కపొడి కలర్ అనుకోవచ్చండి. వక్కపొడి కలర్లో కింద పైన బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో జామ్దాని వర్క్ వచ్చింది. అలాగే ఈ పళ్ళు వచ్చేసి మస్లిన్ వచ్చిందండి, మస్లిన్ అలాగే జరీతో వచ్చింది. ఈ తులిప్ ఫ్లవర్స్ లాగా వచ్చాయండి జామ్దాని వర్క్. ఇది మంచి వక్కపొడి కలర్ అండి, చాలా బాగుంది. దీనికి కూడా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. ఇది మట్కా అండ్ మస్లిన్ కాంబినేషన్లో ఉంది. ఇది కూడా కాస్ట్ వచ్చేసి మనకి 8500 అండి. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇప్పుడు చూసిన దాంట్లోనే ఇది అరిటాకు గ్రీన్ అండి. అరిటాకు గ్రీన్కి రెడ్ అండ్ గోల్డెన్ కాంబినేషన్లో మనకి జామ్దాని వర్క్ వచ్చింది. పళ్ళుల్లో కూడా రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో తులి ఫ్లవర్ జామ్దాని వచ్చింది. దీనికి కూడా పళ్ళుల్లో మస్లిన్ వస్తుందండి. ఇది ఇలా శారీ అంతా మట్కా ఉంటుంది, చాలా బాగుంటాయి ఇవి. వీటికి ఏంటంటే ఎనీ రా సిల్క్ బ్లౌజ్ పేర్ చేసుకోవచ్చు, చాలా అందంగా ఉంటుంది. ఎందుకంటే టెక్స్చర్ కూడా కొంచెం రా సిల్క్ అండ్ మట్కా సేమ్ ఉంటాయి. దీని కాస్ట్ కూడా 8500 అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి డార్క్ బ్రింజాల్ కలర్. దీనికి ఏంటంటే మనం ఇంతకుముందు గీనీ మట్కాస్ చూసేవాళ్ళము. ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ గీనీ మట్కాసే, కాకపోతే గిన్నీస్ వచ్చేసి ఫ్లవర్ షేప్లో వచ్చాయి. పళ్ళులో వచ్చేసి జామ్దాని వర్క్, చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ వచ్చాయి, చూసారు కదా, చాలా బాగుంటుంది. ఇలా డార్క్ బ్రింజాల్ కలర్ అనుకోండి, చాలా బాగుంటుంది. దీనికి కూడా మనం ఏదైనా బ్లౌజ్ పేర్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ కూడా 8500 అండి. ఈరోజు ఎపిసోడ్లో ఇది లాస్ట్ శారీ, రమా గ్రీన్ కలర్ కాంబినేషను. రమా గ్రీన్ గీనీ మట్కా అనుకోండి, ఫ్లవర్ షేప్ గీనీస్ ఉన్నాయి. పళ్ళు వచ్చేసి మస్లిన్ పళ్ళు, అలాగే చిన్న చిన్న బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి, జామ్దాని వర్క్. వీటికి ఏంటంటే మనం ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు, లేదా సింపుల్గా యంగ్ వాళ్ళైతే కనుక గోల్డ్ కలర్, ఎనీ గోల్డ్ కలర్ ప్లెయిన్ స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకుంటే కూడా చాలా చక్కగా ఉంటాయి ఈ శారీస్. ఈవినింగ్ పార్టీస్కైనా వేసుకోవచ్చు, ఈవెన్ డే పార్టీస్కైనా వేసుకోవచ్చు. ఇవైతే చాలా అందంగా ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్. దీని కాస్ట్ కూడా 8500 అండి. చూసారు కదా ఈరోజు మన ఎపిసోడ్లో ఈ శారీస్ అన్ని. మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి, లేదా స్టోర్ని కూడా విజిట్ అవ్వచ్చండి. దీనిపైన నెంబర్ ఇస్తాం కాబట్టి ఎవరైనా స్టోర్ని విజిట్ అవ్వాలి అనుకుంటే తప్పకుండా నాకు చెప్తే నేను లొకేషన్ కూడా షేర్ చేస్తాను, మీకు రావడానికి ఈజీగా ఉంటుందండి. థ్యాంక్ యూ.